రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశికుల యొక్క ఉపదేశములలో ఈరోజు మనం చూడబోయేది విషయం ప్రాయశ్చిత్తములో 4 మెట్లు. తెలుసో తెలియకోనో ఎన్నో పాపాలు ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. తర్వాత అయ్యో ఈ పాపం చేశామే, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఆలోచన చేసి విచారిస్తూ ఉంటాం. స్మృతులు, ధర్మశాస్త్రాలు ఒక్కొక్క పాపానికి ఈ ప్రాయశ్చిత్తం ఇలా చేయాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రాయశ్చిత్తం అంటే నిష్కృతి అనొచ్చు. దీని గురించి వేదాంత దేశికులు చిన్న శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ శ్లోకంలో 4 మెట్లు మనకు. మొదటి మెట్టు అనుతాపం. అయ్యో ఈ పాపాన్ని చేశాని అని మనసారా పశ్చాత్తాపం. మనం పశ్చాత్తాపడితే దానికి ఒక పావు పాపం వెళ్ళిపోతుంది, 25%. 2 ఉళదానవల్ వినైక్ ఉళ్ళం బెరివిన వేదాంత దేశికులు పాసం చాలా ముఖ్యం. మనస్సారా అది బాధపడాలి, అయ్యో ఈ పాపం చేశాని. ఈ ఒక పశ్చాత్తాపము లేక, అది ఈ అనుతాపము లేక ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా ఆ 25% అలాగే ఉంటుంది, అది వెళ్ళదు. ఉదాహరణంగా సంధ్యాకాలంలో సంధ్యావందనం చేసే సమయంలో తుర్యార్ఘ్యం అని కాలాతీత ప్రాయశ్చిత్తత ఉంటాం. అది కానీ అది చేస్తామే కానీ ప్రాయశ్చిత్తముగా 4వ అర్ఘ్యాన్ని వదులుతామే కానీ మనస్సులో ఆ దుఃఖం లేదు, అయ్యో సమయంలో చేయలేకపోయానే అని. కావున ఆ 25% పాపం అలాగే ఉండిపోతుంది. 2వ మెట్టు ఉపరమం. ఆ పాపాన్ని చేయకుండా ఉండాలి, అది చాలా ముఖ్యం. మనం అనుకుంటాం మరి ఇంకోసారి ఈ పాపం చేస్తే అదే ప్రాయశ్చిత్తం చేస్తానులేండి, ఇది ప్రాయశ్చిత్తం ఉన్నది కదా అనుకోవడం. మనసులో పశ్చాత్తాపం ఉన్నా మరీ ఆ పాపాన్ని చేయకూడదు. చేస్తే ఆ 25% ఆ పాపం అలాగే ఉండిపోతుంది. 3వది ప్రాయశ్చిత్త ఉన్ముఖత్వం. అంటే దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో అని తెలుసుకోవాలి. దాంట్లో శ్రద్ధ, ఏం చేస్తే ఈ ప్రాయశ్చిత్తం దీనికి అని తెలుసుకోవడానికి ఆ శ్రద్ధ ఉన్నది చాలా ముఖ్యం. ఇది చాలామందికి ఉండదు. సాధారణంగా అది కఠినంగా ఉంటే మరి దానికి ఇంకో చాలామంది ఒక ఉపకారం కావాలేమో అని ఆ ప్రాయశ్చిత్తాన్ని మనం చెయ్యము, లేదా దాన్ని తర్వాత చూసుకుంటాంలే అనుకుని వదిలేస్తాం. అయితే దీనివల్ల 25% ఆ ఒక పాపం అలాగే ఉండిపోతుంది. అంటే ఉదాహరణకి హోటల్లో భోంచేస్తున్నాం, హోటల్లో భుజించకూడదు. అప్పుడు పంచగవ్యం అనేది ప్రాయశ్చిత్తం విధించబడినది బ్రాహ్మణులకు. సరే, ముందు అయ్యో హోటల్లో ఎక్కడో భోంచేయకూడదు చోటులో భోంచేశాని అని మనసులో పశ్చాత్తాపం పడి అనుతాపంతో, తర్వాత ప్రాయశ్చిత్తం తర్వాత అక్కడ నేను భోంచేయను అని సంకల్పం చేసుకోవాలి. అప్పుడే ఆ పంచగవ్యానికి విలువ ఉంటుంది. 4వ విషయం ఆ పంచగవ్యాన్ని మంత్రపూర్వకంగా స్వీకరించటం. అప్పుడు ఆ చివరి 25% కూడా ఆ పాపం వెళ్ళిపోతుంది. ఇలా అశక్తులైన మనకు అనుకూలంగా అనుగ్రహిస్తున్నారు మన ఆచార్యులు వేదాంత దేశికుల వారు. నిజంగానే ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నా కొన్ని సమయం చేయలేకపోతున్నాం. ఉదాహరణగా సముద్ర స్నానం ఇత్యాది చేయలేకపోవచ్చు. అప్పుడు కనీసం 75% ఏదో పాపం వెళ్ళింది అని మనసులో కొద్దిగా సమాధానం చేసుకోవచ్చు. ఇదో స్వామి యొక్క శ్లోకం.
అనుతాపాదు పరమాత్ ప్రాయశ్చిత్తోన్ముఖత్పతః తత్పూరణాచ్చాపరాగాః సర్వే నిశ్చింతి పాదశః అని శ్రీమద్ రహస్య సారంలో. దీనికి అర్థం, మొదటి మెట్టు మనసులో అనుతాపం రావాలి, అయ్యో ఈ పాపం చేశాను అని. రెండవది, మరీ ఒక్కసారి ఆ పాపాన్ని చెయ్యకుండా ఉండడం. మూడవది, ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని శ్రద్ధతో దానికి ప్రాయశ్చిత్తానికి దానికి దారిని తెలుసుకోవడం. నాలుగవది, ప్రాయశ్చిత్తం చేయడం. అయితే చాలా ముఖ్యం, ఒక పాపం చేస్తే మనస్సులో బాధపడాలి నిజంగానే ఆత్మార్థముగా. రెండవది, ఆ పాపాన్ని మరీ తిరిగి చేయకూడదు. మూడవది, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శ్రద్ధతో తెలుసుకోవడం. నాలుగవది, ప్రాయశ్చిత్తం చేయుట. ఇంకో విషయం, ప్రాయశ్చిత్తం చేయటం వల్ల మాత్రం పాపం తొలగించదు, పాపం వెళ్ళిపోదు. కొంతమంది కొన్ని పాపాలని చేసి మరీ చేస్తూ ఉంటారు, మరీ ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాయి. అయితే ఉపరమం అనే రెండవ భాగం లేదు కాబట్టి ఆ 25% పాపం వెళ్ళదు. అలాగే ఏదో తలరాత అని ప్రాయశ్చిత్తం చేసినా ఆ పాపం వెళ్ళదు. ఉన్ముఖత్వం అనే మూడో మెట్టు లేదు కావున అలాగే ఉంటుంది ఆ పాపం. ఈ 4 మెట్లు కూడా ఒక ఉదాహరణంగా మనం తెలుసుకుంటాం. మనం వెళుతూ ఉండగా ఒక చీమను చూస్తూ ఉన్నాం. అది ఏదో ఒక లీలగా మనం దాన్ని చంపేసాం అనుకుంటాం, కాళ్ళతో తొక్కి. అప్పుడు మనకు పాపం వస్తుంది. ఏ ఒక జీవరాశిని కూడా చంపడానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు, స్వతంత్రం లేదు. నహింస్యాత్ సర్వభూతాని అంటుంది శాస్త్రం. కావున మనము అయ్యో మనసు బాధపడి ఒక జీవ హింస చేశామే, అయ్యో ఆ చీమ మనకేం చేసింది, దాన్ని చంపేశాను కదా అయ్యో అని పశ్చాత్తాపం పడితే నిజంగానే మనసులో అప్పుడు అది 25% పాపం తొలగించిపోతుంది. తర్వాత మరి నేను ఎప్పుడు కూడా జీవరాశిని చంపను అని సంకల్పించుకుంటే అది చేయకుండా ఉండాలి కూడా. దానివల్ల రెండో 25% పాపం వెళ్ళిపోతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అని తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి శాస్త్రాన్ని తెలుసుకోవడం అనేది, దానివల్ల 25% పాపం వెళ్ళిపోతుంది, 75% వెళ్ళిపోతుంది. తర్వాత ఆ శాస్త్రంలో పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రాయశ్చిత్తాన్ని చేయుట, దాస్య భావంతో కృష్ణ కృష్ణ అని ఆ భగవన్నామం చెబుతూ ప్రాయశ్చిత్తం చేయుట, దానివల్ల 100% పాపం వెళుతుంది అనేది శాస్త్రం. కావున పాపభీరువుగా ఉండాలంటుంది శాస్త్రం. అంటే పాపం చేయడానికి భయపడాలి. ఒకవేళ జరిగిపోతే దానికి మనం మనసాక్షితో మనం ఆత్మార్థముగా దానికి బాధపడి ఈ మెట్లన్నీ కూడా మనం దీని అనుష్ఠానం చేస్తే మన పాపం వెళుతుంది. పాపం వెళితేనే మంచి బుద్ధి కలుగుతుంది, ధర్మచింతన కలుగుతుంది. పాపం ఉంటే ఇక ధర్మచింతన ఎక్కడ కలుగుతుంది? అధర్మంలోనే ఉండిపోతాం, నరకమే వస్తుంది. కావున నరక హేతువైన పాపం నుంచి మనం ప్రాయశ్చిత్తాలు చేస్తూ మనల్ని శుద్ధి చేసుకొని శుద్ధసత్వంగా మనం మారాలి. శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.